మీ ఓటు సేఫేనా? రేపు ఎన్నికల రోజు పోలింగ్ బూత్కి వెళితే మీ ఓటు లిస్టులో ఉంటుందా, ఊడుతుందా? ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనుకుంటూ ఉన్నారా? మరి ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు పట్టణాల తేడా లేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఈ మాట వింటే చాలు ఓటర్ల గుండెల్లో గుబులు మొదలవుతూ ఉంది. ఎక్కడ చూసినా ఒకటే టెన్షన్, ఒకటే డిస్కషన్. అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, SIR. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రాసెస్ ఇప్పుడు ఓటర్ల ముందు అనేకమైన సందేహాలను ఉంచింది, అనేకమైన అపోహలను కూడా తీసుకొచ్చింది. రైజ్ అవుతున్న నిజానికి తమ ఓటు ఉంటుందా, ఊడుతుందా అని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. BLOలు ఇంటికి వచ్చి చేతిలో పెడుతున్న ఎన్యూమరేషన్ ఫామ్స్ని చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అది ఎలా ఫిల్ చేయాలో తెలియక ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. అసలు ఈ సర్ ఫామ్ ఎలా ఉంటుంది, ఈ సర్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, ఎందుకంత భయపడిపోతున్న పరిస్థితి ఉంది, అసలు సర్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, దాంట్లో ఉన్న సందేహాలు ఏంటి, అండ్ మీకు ఎదురవుతున్న ఆ పరిస్థితులు ఏంటి? గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రకమైన క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కింద నెంబర్స్ మేము లైన్స్ ఓపెన్ చేస్తున్నాం, 4 లైన్స్ని మీకోసం ఓపెన్ చేస్తూ ఉన్నాం. మీకు ఎదురవుతున్న డౌట్స్ ఏంటి, మీకు ఎదురవుతున్న సందేహాలు ఏంటి, మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి, మీకు ఎదురవుతున్న ఆ ఇష్యూస్ ఏంటి అనేవి మీరు RTV దృష్టికి తీసుకురండి. మేము ఎలక్షన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఎలక్షన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్య పరిష్కరణకి ప్రయత్నం చేద్దాం. కొంతమంది తమ ఓటు ఎక్కడ డిలీట్ అయిపోతుందని చెప్పి భయపడిపోతూ ఉన్నారు. నిజంగా ఓట్ లిస్ట్లో మీ పేరు డిలీట్ అయిపోతుందా ఈ సర్ ఫామ్ కనుక ఫిల్ చేయకపోతే? ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, సర్ ఫామ్ ఏంటి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎన్యూమరేషన్ ఫామ్ ఏంటి, దీని గురించి డీటెయిల్గా చూద్దాం. అండ్ మీరు కాల్ చేసి మీ డౌట్స్ని వ్యక్తం చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతుంది 04069316611, 04069316622 అనేది మీరు స్క్రోల్ చేసి, ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆ డౌట్స్ని మా దృష్టికి తీసుకురావచ్చు. అండ్ మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. అండ్ ఒక్కసారి ఆ ఫామ్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇదే ఫామ్. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫామ్. ఇది ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఒక ఫామ్. ఇది నార్మల్గా మీకు అనిపిస్తూ ఉంది. అండ్ ఈ ఫామ్లో మీరు చూస్తే కనుక ఇదిగోండి ఈ బాక్స్ మీరు చూడండి. ఈ బాక్స్ మీరు చూస్తే ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ మీరు చూడాల్సింది ఈ బాక్స్ డీటెయిల్గా చూడండి. మొదటగా మీరు గమనించాల్సింది, నేను బ్లూ మార్క్ ఎందుకు రాస్తానంటే మనం బ్లూ పెన్తోనే కదా మనం రాసేది, కాబట్టి బ్లూ మార్క్ని తీసుకున్నాను. కాబట్టి మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదిగో ఈ బాక్స్. దీంట్లో ఏముంటాయి, మీ పేరు ఉంటుంది. క్లోజ్లో వెళ్ళండి, దీంట్లో మీ పేరు ఉంటుంది, మీ గుర్తింపు కార్డు నెంబర్ ఉంటుంది, ఏది ఓటర్ కార్డు, మీ చిరునామా ఉంటుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఫామ్ కాబట్టి ఇలా ఉంది. అండ్ ఈ పక్కకు వస్తే కనుక కాస్త నేను చెరుపుతున్నాను, క్రమ సంఖ్య, భాగం సంఖ్య, పేరు, శాసనసభ నియోజకవర్గం లేదా పార్లమెంట్ నియోజకవర్గం, పేరు, రాష్ట్రం, ఇలా ఉంటుంది. ఇటువైపు వస్తే కనుక మీ ఫోటో ఉంటుంది. ఇది ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మీ ఫోటో ఒకటి ఉంటుంది, మీ ఫోటో అతికించాల్సి ఉంటుంది. మీ ఫోటో నేను తెలుగులో రాస్తాను. మీరు ఒక ఫోటో అతికించాల్సి ఉంటుంది. సో మనం మాట్లాడుకున్నట్టుగా ఈ బాక్స్ని మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి. ఈ బాక్సే మీకు ప్రధానమైంది. దీంట్లో చాలా వివరాలు మీవే ఉంటాయి. ఇది మీ వివరాలు అవునా కాదనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ టాప్లో సాధారణంగా ఇది ఎక్కడ మనం గమనించాం, ఈ బాక్స్ని దాదాపు అందరూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దాదాపుగా అందరూ నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. చేస్తామని కన్ఫర్మేషన్ కాదు, కానీ ఇదిగో దీంట్లో ఏముంటుంది, మీ BLO. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీ BLO నెంబర్ ఉంటుంది. మీరు చూడొచ్చు మీ BLO పేరేంటి, బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు వీళ్ళని. మీ బూత్ లెవెల్ ఆఫీసర్ ఒక్కొక్కరికి 800 నుంచి 900 లేకపోతే 1000 డాక్యుమెంట్స్ ఇస్తారు, ఇలాంటి ఫామ్స్. కాబట్టి ఆ డాక్యుమెంట్స్కి వీళ్ళే అధికారులు. వీళ్ళు తప్పనిసరిగా మన సమాచారం ఇవ్వాల్సిందే. మనం ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు తప్పనిసరిగా చెప్పాల్సిందే. కాబట్టి ఈ నెంబర్ గుర్తుపెట్టుకొని, నెంబర్ మీరు అంటే ఈ నెంబర్ అంటే ఈ నెంబర్ కాదు, నేను ఒక పని చేస్తాను, ఈ నెంబర్ అంటే ఈ నెంబర్ కాదు, మీకు ఇచ్చే ఫామ్లో ఉండే మీ BLO అధికారి, బూత్ లెవెల్ ఆఫీసర్ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ పక్కన ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ రాసుకొని వాళ్ళకి కాల్ చేయండి డౌట్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు సాధారణంగా అందరికీ వస్తున్న డౌట్ ఏంటి, వాటికి క్లారిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఫస్ట్ గత SIR యొక్క జాబితా. ఇది మూడో దాని కింద మనం మాట్లాడుకుందాం. సో ఈ బాక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇదిగోండి ఈ బాక్స్ గురించి మీరు చూడండి. ఇక్కడ మీరు చూడండి, గత SIR యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలు.
అంటే ఇదిగో ఇది 2002కి సంబంధించింది. ఇది ఓటరు 2002లో ఓటు ఉన్నట్లయితే ఇక్కడ అతని 2002 లిస్టు ప్రకారం డీటెయిల్స్ నింపాలి. 2002 అప్పుడు మీ లిస్టులో ఎలా ఉన్నాయి? ఇదిగోండి, ఓటర్కి 2002లో ఓటు ఉన్నట్లయితే ఇక్కడ అతని 2002 లిస్టు ప్రకారం డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే నేను ఎస్ఐఆర్లో భాగస్వామ్యం అయ్యాను, ఎస్ఐఆర్ డాక్యుమెంట్ నేను ఫిల్ చేశాను. నాకు డౌట్ వచ్చింది, 2002 లిస్ట్ అంటే ఇప్పుడు నా దగ్గర ఎక్కడ వస్తుంది? రాదు కదా. దట్టు నా కోసం కాదు, ఎందుకంటే నాకు ఇది సంబంధం లేదు, ఎందుకంటే నాకు అప్పటికంత ఏజ్ కాదు కాబట్టి. సో ఇది ఎవరికి అవసరం అవుతుంది? అరౌండ్ 45 అలా అనుకుంటే 2002లో ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళకి అవసరం అవుతుంది. మరి వాళ్ళకేం చేయాలి? వాళ్ళ లిస్ట్ ఉండదు కదా, ఇప్పుడు ఎలా వస్తుంది? ఇక్కడే నేను అందుకే మీకు ఒక నెంబర్ అన్నాను. ఈ నెంబర్ మీ బిఎల్ఓ నెంబర్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు అంటారు ఇలా వెబ్సైట్లోకి వెళ్ళండి, అది ఇది అని చెప్తూ ఉంటారు. కాని పక్షంలో వాళ్ళ బాధ్యత. వాళ్ళు కనుక సరిగ్గా చేయకపోతే కంప్లైంట్ చేయండి. బిఎల్ఓలు కనుక సరిగ్గా పనిచేయకపోతే నిర్మోహమాటంగా ఎలక్షన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. అడిగితే అప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. నేను మా బిఎల్ఓకి కాంటాక్ట్ చేశాను, ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడ జర్నలిస్ట్ అని కూడా చెప్పలేదు, నార్మల్గానే కాంటాక్ట్ చేశాను. చేస్తే ఒక డాక్యుమెంట్ పంపించారు, ఆ డాక్యుమెంట్లో డీటెయిల్స్ చూసుకోమన్నారు. కానీ చాలా పెద్ద లిస్ట్ ఉంది. అది లక్కీ అని అన్నారు, కానీ బికాస్ అది వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళే ఆ లిస్ట్ తీసుకొని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవడం జరిగింది. కొంత డీటెయిల్స్, కొంత ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తాయి. ఎందుకంటే ఇంత పెద్ద హ్యూజ్ లిస్ట్ ఉంటుంది. ఆ హ్యూజ్ లిస్ట్లో మనం సాధారణంగా ఉత్తరాంధ్ర సైడ్ అంటూ ఉంటాం దేవులాటం అని చెప్పి, అంత వెతకడానికి టైం పట్టేస్తుంది. ఎందుకంటే పెద్ద లిస్ట్ అది. అంత లిస్ట్లో మనం ఎక్కడున్నాం, మన డీటెయిల్స్ ఎక్కడున్నాయి, మనకున్న టైం కన్స్ట్రెయింట్లో కష్టం అవుతుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో ఈ మూడో దాంట్లోని ఈ ఫస్ట్ పార్ట్, దీంట్లో మీ 2002లో ఓటర్కు 2002లో ఓటు ఉన్నట్లయితే ఇక్కడ అతని 2000 అతను లేకపోతే ఆమె 2002 లిస్టు ప్రకారం డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ ఓటర్ పేరు సచిన్. ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ అందుబాటులో ఉంటే ఆ నెంబర్ మనం రాస్తాం. ఈ డీటెయిల్స్ అన్నీ మీ బిఎల్ఓని అడిగితే ఇస్తారు. బిఎల్ఓని అడిగి తీసుకోవాల్సిన ధర్మం మంది. ఇవ్వకపోతే కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అనుకుంటే అతిశక్తి లేదు. బికాస్ వాళ్ళ అసిస్టెన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది 2002 లిస్ట్ అంటే? అంతే కదా, ఎలక్షన్ కమిషన్ అధికారుల దగ్గర ఉంటాయి కాబట్టి. అండ్ బంధువు పేరు ఉంటే డీటెయిల్స్, బంధుత్వం, జిల్లా ఏ జిల్లా అయితే ఆ జిల్లా, రాష్ట్రం ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఫర్ సపోజ్ జిల్లా హైదరాబాద్ లేదా రంగారెడ్డి అనుకుందాం, రంగారెడ్డి. రాష్ట్రం తెలంగాణ. దీని మీద రాసేసాను, నేను నార్మల్గా చెప్తూ ఉన్నాను అన్నమాట మీకు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 2002కి సంబంధించి నేను క్లియర్ చేస్తాను ఇదంతా, ఎందుకంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి. ఇదేవరకు 2002లో ఓటు ఉన్నట్లయితే మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇది నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే మనకు అప్పుడు ఉండదు కదా, 2002 అంటే మనకు ఓటు హక్కు ఉండదు అప్పటికి. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి 1, 2 ఈ రెండిట్లో అంటే ఇక్కడ 3, 4, ఇది 4 అనుకుందాం. ఈ బాక్స్ ఈ 3, 4 చూస్తున్నారు కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటే నింపాలి, 2 నింపడానికి కాదు. 2002లో లిస్టు ఉన్న వాళ్ళకి ఇది, లేని వాళ్ళకి ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, 2002లో లిస్టులో ఉన్న వాళ్ళకి ఈ బాక్స్ ఇది, లేని వాళ్ళకి ఈ బాక్స్. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ నేను చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి, కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకే మీ కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే కనుక కాల్ చేయండి, వీలైతే నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేకపోతే ఇది ఎలక్షన్ కమిషన్ ఇండియా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. వాట్ ఐఎమ్ సేయింగ్, ఎలక్షన్ కమిషన్ ఇండియా దృష్టికి తీసుకువెళ్తాను మీ డౌట్స్ని. అండ్ ఈ బాక్స్ని చూద్దాం. దీంట్లో ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, 2002లో లిస్టులో లేని వాళ్ళకి సంబంధించింది. ఒకవేళ ఉంటే ఇది ఇక్కడ ఏం చేయాలి? పేరు సచిన్ రాశాను. ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ డీటెయిల్స్ రాస్తాను. దీంట్లో బంధువు పేరు. ఇప్పుడు నేనేం చేయాలంటే, నాకు 2002లో ఓటర్ లిస్ట్ లేదు కదా, ఇక్కడ చూడండి. ఓటర్కు 2002లో ఓటు లేనట్లయితే ఇక్కడ అతని తండ్రి లేకపోతే తల్లి లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ 2002 లిస్టులో ఉన్న వాళ్ళ వివరాలు నింపాలి.
గాట్ మై పాయింట్. ఇక్కడ నాకు 2002లో ఓటు లేదు, 2002లో నాకు ఓటు లేదు, కాబట్టి రెండో కాలం నాకే. నేనేం చేయాలి, నా పేరు నా డీటెయిల్స్ ఇస్తూనే మా నాన్నగారిది కానీ మా అమ్మగారిది కానీ లేకపోతే మా తాతయ్య గారిది కానీ. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ బంధువు పేరు ఉంది కదా, బంధువు పేరు మూర్తి అని రాస్తున్నాను. తండ్రి పేరు, బంధుత్వం తండ్రి. ఇదిగోండి ఇక్కడ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను రాస్తున్నాను. ఇక్కడ జిల్లా రంగారెడ్డి. లిస్టు ప్రకారం ఉండవు, ఏది పడితే రాసడానికి లేదు. మళ్ళీ 2002లో మీరు అక్కడ డీటెయిల్ ప్రకారం ఏ డీటెయిల్స్ ఉన్నాయో అదే ఫిల్ చేయాలి, మర్చిపోవద్దు. ఇప్పుడు మీరు ఉన్నది కాదు, 2002 లిస్టు ప్రకారం మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. మీ తండ్రిది కానీ మీ తల్లిగారిది కానీ. రాష్ట్రం, ఆ డీటెయిల్స్ ఇక్కడ రాష్ట్రం తెలంగాణ. ఆ డీటెయిల్స్ ప్రకారం అండ్ శాసనసభ నియోజకవర్గం ఇదంతా చేస్తాం. ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా? ఒకసారి చూడండి, ఎవరికైనా అర్థం కాకపోతే కనుక చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడి నుంచి నేను క్లియర్ చేసేస్తాను, ఎందుకంటే ఈ భాగానికి వెళ్ళినప్పుడు కాస్త కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. లేకపోతే ఉంచమంటే అలా ఉంచుతా. షుడ్ ఐ కీప్ దట్? అలాగ ఉంచనా? ఓకే. సో ఈ పాటకు వచ్చినప్పుడు పుట్టిన తేదీ ఇక్కడ వరకు క్లియర్ కదా? ఒక్కసారి నేను రిపీట్ చేస్తున్నాను, ఎవరైనా కొత్త వాళ్ళు ఉండే కనుక ఈ ఎన్యూమరేషన్ ఫామ్ని ఎవరు ఇంతవరకు ఫిల్ చేయకపోయి కొంచెం భయంగా ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి నేను రిపీట్ చేస్తున్నాను క్లుప్తంగా ఇక్కడ వరకు వచ్చే కన్నా ముందు. గుర్తుపెట్టుకోండి, ఈ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ ఉంటుంది కదా, అది మీరు ఒకసారి క్లీన్గా చూసుకోండి, పూర్తిగా దాన్ని దృష్టి సారించండి, పరిశీలించుకోండి, పరీక్షించుకోండి అది మీదా కాదా అని చెక్ చేసుకోండి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మాత్రం రెడీ చేసుకోండి, అక్కడ ఫోటోని అతికించాల్సి ఉంటుంది కాబట్టి. ఇది ఇక రెండో దాన్ని గుర్తుంచుకోండి, ఈ పైన బాక్స్లోని నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ BLO ఉంటుంది. మీ ఎన్యూమరేషన్ ఫామ్లోని BLO అని చెప్పి ఉంటుంది, బూత్ లెవెల్ ఆఫీసర్, వాళ్ళ పేరు ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ రెండు రాసుకోండి. ఫ్యూచర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఇఫ్ పాసిబుల్ నేను వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. లేని పక్షంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకువెళ్తాం. అండ్ ఆ తర్వాత ఇక మూడోది, ఇక్కడ 2 బాక్సెస్ కనిపిస్తున్నాయి. 2 బాక్సులు నింపాలా? అవసరం లేదు. మొదటి బాక్స్లో, ఈ బాక్స్లో ఎవరు నింపాలంటే 2002లో లిస్టులో ఉన్నవాళ్ళు అప్పటి డీటెయిల్స్ని తీసుకొని నింపాలి. మళ్ళీ చెప్తున్నా, 2002లో అప్పటి లిస్టులో ఉన్న డీటెయిల్స్ని తీసుకొని ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది, మరి 2002 అంటే ఇదంతా 2026, దాదాపు 24 ఏళ్ళు, ఆ డీటెయిల్స్ మా దగ్గర ఎక్కడ ఉంటాయి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కాక. అందుకే నేను అన్నాను, మీ BLOని కాంటాక్ట్ చేస్తే కనుక వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ నుంచి తీసుకోవాలా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటుంది ఇన్ఫర్మేషన్, దాన్ని పాస్ చేయడమా, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, చేయాలి కూడా. ఇది 2002లో లిస్టులో ఉన్న వాళ్ళకి సంబంధించి. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని డౌట్ వస్తుంది కదా, ఈ కాలమే రెండో కాలమే అది. సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేస్తారంటే మీ పేరు రాస్తారు, మీ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ రాస్తారు. ఇక్కడ 2002లో ఓటర్ లిస్టులో ఉన్న బంధువులు, అది మీ తండ్రి ఉన్నారా, మీ తల్లిగారు ఉన్నారా, మీ తాతయ్య గారు ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని బంధువు పేరు, వాళ్ళ పేరు రాయాలి, కింద బంధుత్వం. కొంతమందికి ఏముంటుంది, తల్లిదండ్రులేమో అక్కడెక్కడ ఉంటారు, ఫారెన్లో ఎక్కడో ఉంటారు, 2002 నుంచి బహుశా ఉండొచ్చు కాక. ఇక్కడ తాతయ్య దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ 2002లో తాతయ్య గారికి నాన్నమ్మ గారికి ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళ పేరు రాసి వాళ్ళ బంధుత్వం, తాతయ్య అయితే తాతయ్య, లేకపోతే నానమ్మ అమ్మమ్మ ఎవరైతే వాళ్ళు. ఆ తర్వాత ఆ డీటెయిల్స్ ప్రకారం వాళ్ళ లిస్టులో ఆ డీటెయిల్స్ ప్రకారం వాళ్ళ జిల్లా ఏంటి, రాష్ట్రం ఏంటి, అప్పుడు ఫర్ సపోజ్ అప్పుడు ఏ హర్యానాలోనూ లేకపోతే బీహార్లోనూ ఉన్నారనుకుందాం, ఆ డీటెయిల్సే రాయాలి. రిమెంబర్, ఆ డీటెయిల్సే రాయాలి. రాసిన తర్వాత అప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ 5th బ్లాక్ వద్దాం. ఇది చాలా క్లియర్గా ఉంటుంది, ఇది చాలా ఈజీ కూడా. ఈ బ్లాక్ అంతా 5th బ్లాక్కి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ఇదంతా 5th బ్లాకే. దీంట్లో ఏం రాయాలి, పుట్టిన తేదీ. సో ఈ ఎవరిదైతే డాక్యుమెంట్ ఉంటుందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ఫర్ సపోజ్ 28/3/1980 అనుకుందాం. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. వాళ్ళ ఆధార్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ దాని కిందని ఆధార్ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాలి. ఆధార్ నెంబర్ని ఫిల్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ని ఫిల్ చేయాలి. ఫర్ సపోజ్
మొబైల్ నెంబర్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ తండ్రి లేకపోతే సంరక్షకుడి పేరు ఉంటే ఆ డీటెయిల్స్ రాస్తాం. ఆ డీటెయిల్స్ తండ్రి పేరు నేను ఇక్కడ మూర్తి అని రాశాను. వాళ్ళ ఓటరు తండ్రి లేదా సంరక్షకుడి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ ఉంటే ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్, ఫర్ సపోజ్ ఆధార్ అనుకోండి, ఆ నెంబర్ రాస్తాం ఇక్కడ. ఇలా ఆధార్ కార్డ్ నెంబర్ రాస్తాం. ఆ తర్వాత తల్లి పేరు, ఫర్ సపోజ్ లక్ష్మి అనుకోండి, లక్ష్మి అని రాస్తాం. తర్వాత తల్లి ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అందుబాటులో ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాం. చేసిన తర్వాత జీవిత భాగస్వామి ఉంటే ఓకే, లేకపోతే క్రాస్. జీవిత భాగస్వామి డీటెయిల్స్ ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉంటుంది, ఇంతవరకు క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఇక్కడే అసలు మెలుకుంది, ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంచెం జూమ్ అవుట్కి వెళ్ళాలి. ఇక్కడ మనం కొంచెం జూమ్ చేసి చూపించాలి. ఈ పాయింట్స్ చాలా క్లియర్గా చూపించాలి. నేను కాస్త లైన్ క్లియర్ చేస్తున్నా, నేను కాస్త బెండ్ అవుతున్నాను, ఎందుకంటే నేను చదివి చూపించాలి కాబట్టి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే పైన పేర్కొన్న ఓటరుగా నేను నా కుటుంబ సభ్యుడు మరే ఇతర దేశ పౌరసత్వాన్ని పొందలేదు. ఇది చాలా క్లియర్గా ఈ పాయింట్స్ అన్నీ ఒక్కసారి చదువుకోండి. పైన పేర్కొన్న ఓటరుగా నేను నా కుటుంబ సభ్యుడు మరే ఇతర పౌరసత్వాన్ని పొందలేదు. కొంచెం జూమోట్కి వెళ్ళొచ్చు వేణు. ఓకే, ఎందుకంటే ఆ తర్వాత ఓకే, నేను ఓటర్ల జాబితాలో చేర్చబడడానికి దరఖాస్తు చేస్తున్నాను మరియు పైన పేర్కొన్న నా పేరు కానీ లేదా నా కుటుంబ సభ్యుని పేరు కానీ మరే ఇతర శాసనసభ నియోజకవర్గం లేదా పార్లమెంటు నియోజకవర్గంలోనూ చేర్చబడలేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ప్రధాన ఉద్దేశం ఇదే కదా, ఎందుకంటే నేను ఓటర్ల జాబితాలో చేర్చబడడానికి దరఖాస్తు చేస్తున్నాను మరియు పైన పేర్కొన్న నా పేరు కానీ లేదా నా కుటుంబ సభ్యుని పేరు కానీ మరే ఇతర శాసనసభ నియోజకవర్గంలో లేదా పార్లమెంటు నియోజకవర్గంలోనూ చేర్చబడలేదు. చాలా సందర్భాలు మాట్లాడుకుంటుంటాం, ఒక పేరు ఇంకొక చోటు కూడా ఉంది, 2-3 చోట్ల ఉందని చెప్పి వాటిని క్లియర్ చేయడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి తీసుకొచ్చారు. సో ఇక్కడే మన డిక్లరేషన్ ఇస్తున్నట్టు. ఇక మూడో పాయింట్, ఈ దరఖాస్తుకు సంబంధించి నాకు తెలిసినంత వరకు విశ్వసించిన మేరకు అసత్యమైనదిగా తెలిసినా లేదా విశ్వసించినా లేదా నిజమైనదిగా విశ్వసించలేని పైన వివరణ లేదా డిక్లరేషన్ చేయడం అనేది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లో యొక్క 43లోని 31వ విభాగం క్రింద శిక్షార్హమని, దీని కింద 1 సంవత్సరం వరకు పొడిగించదగిన జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చునని నాకు తెలుసు అని చెప్పి డిక్లరేషన్. ఈ పాయింట్స్ చాలా క్లియర్గా చూసుకోండి. ఎవరికైనా మల్టిపుల్ ఓటర్స్ కనుక ఉండుంటే, అంటే మల్టిపుల్ ఓటర్ కార్డ్స్ ఉండుంటే కనుక, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అయిపోతుంది. అండ్ ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, నాది ఓటర్ కార్డు విశాఖపట్నంలో ఉందనుకుందాం, ఫర్ సపోజ్ నేనేమో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, మరి నేను వెళ్ళి ఫిల్ చేయాలా? అవసరం లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఓటరు లేదా ఎవరైనా వయోజన కుటుంబ సభ్యుని సంతకం, ఇదొక్కటి కీన్గా అబ్జర్వ్ చేస్తే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికేస్తుంది. ప్రత్యేకంగా నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే ఓటరు లేకపోతే ఎవరైనా వయోజన కుటుంబ సభ్యుని సంతకం, ఎడమ చేతి వేలి ముద్ర మరియు తేదీ. ఓటరు లేకపోతే ఎవరైనా వయోజన కుటుంబ సభ్యుని సంతకం, ఆ కుటుంబంలోని పెద్దవాళ్ళది ఎవరిదైనా సంతకం పెడితే సరిపోతుంది, డీటెయిల్స్ అని ఫిల్ చేసేసి అంతే. వాళ్ళ బదులు ఆ సదరు ఓటరైనా సంతకం చేయొచ్చు, లేకపోతే ఆ ఓటర్కి సంబంధించిన కుటుంబంలోని ఎవరైనా పెద్దవాళ్ళు సంతకం చేయొచ్చు.